అంటే ఇప్పుడు మన ఆంధ్రాలో చూసుకుంటే ఈ హైసెంట్ వాల్యూ అనేది అమరావతి, వైజాగ్, విజయవాడ ఇలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, తిరుపతి ఇలా. కానీ తెలంగాణలో ఓన్లీ హైదరాబాద్ అనేది ఒకటే కనిపిస్తుంది. మిగతా ప్లేసెస్లో ఉండకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే దానికి పొలిటికల్ రీజన్స్ ఉంటాయి, ఓకే, డొమెస్టిక్ రీజన్స్ ఉంటాయి, అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ చాలా ఉన్నాయి. కానీ మీరు అనుకుంటారు హైదరాబాద్ అంతా మిగతా ఇప్పుడు వరంగల్ ఆల్మోస్ట్ డెవలప్ అవుతుంది. వరంగల్ వరకు హైదరాబాద్ వరంగల్ డెవలప్ అవుతుంది బాగానే. అట్లానే ఇప్పుడు హైవేస్లో కొద్ది విజయవాడ హైవే ఈస్ట్ సైడ్ కొద్ది యాదగిరి అటు సైడ్ కొద్ది డల్ ఉంది. వెస్ట్ రీజియన్ పెరిగినంత అదర్ రీజియన్స్ పెరగలేదు. స్లోగా 2 టైర్స్, మీరు 1 టైర్ అంటే నేను 2 టైర్ 3 టైర్ సిటీస్ కొద్ది పెరగలేదు అంటాను. 2 టైర్ సిటీస్ కూడా పెరుగుతాయి ఇప్పుడిప్పుడే. అంటే ఒక 10 సంవత్సరాలు బాగానే ఉంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా బాగుంటే ఆటోమేటిక్ ఎక్స్టెండ్ అవుతుంది. ఆల్రెడీ హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్గా చూస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్, లేకపోతే యూనియన్ టెరిటరీగా చూస్తున్నారు. ఆ రెండు కాదు ఇంకో క్యాపిటల్ కూడా చేయండి. ఢిల్లీలో పొల్యూషన్ బాగా ఎక్కువైపోయింది. దానికోసం ఇంకొక స్టేట్ అంటే బెంగళూరు ట్రాఫిక్ ఎక్కువ, చెన్నై వరదలు ఎక్కువ, బాంబేకి సీ ఉంది, వైజాగ్. సో అన్నిటికీ ఇండియాలో ఉన్న అన్ని సిటీల కంటే హైదరాబాద్ మంచి రాష్ట్రం, మంచి సిటీ, 4 పక్కల డెవలప్ అవుతుంది. ఓఆర్ఆర్ ఐఆర్ మన RRR తీసుకుంటే సిటీకి మెయిన్ సిటీ నుండి 100 కిలోమీటర్ దగ్గర సిటీ ఆల్మోస్ట్ వర్కింగ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి అవైలబిలిటీ ఎక్కువ ఉంది. స్లోగా ఇప్పుడు తెలంగాణ అంతకుముందు HMDA మెగా ప్లాన్ 2030 అని చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే 2050 తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ చేస్తున్నారు. సో అప్పుడు అంతకుముందు హైదరాబాద్ ఒక పర్టికులర్ రీజియన్, హైదరాబాద్లో కూడా వెస్ట్ రీజియన్ బాగా ఫోకస్ చేశారు. సౌత్ రీజియన్ అనుకున్న సీజన్లో మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు పికప్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే పెరుగుతుంది, కొద్ది టైం ఇవ్వాలి దేనికైనా. ఆ తెలంగాణ మెగా స్టేట్ ప్లాన్ వచ్చినప్పుడు దాంట్లో ఎక్కడ ఏమొస్తుంది, ఈస్ట్లో ఏమొస్తుంది, వెస్ట్లో ఏమొస్తుంది, నార్త్లో ఏమొస్తుంది, సౌత్లో ఏమొస్తుంది అనేది క్లారిఫై చేస్తారు. దాన్ని బట్టి లేటెస్ట్ టెక్నాలజీతో బిల్డ్ చేస్తారు. మెట్రోస్ కానీ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఇవి కదా. ఆ కనెక్టివిటీ ఇక్కడ ఉన్నంత అటువైపు లేవు. ఇప్పుడు మెట్రో ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారా, ఇటు ఎయిర్పోర్ట్కి వెళ్తుంది, అటు చంద్రాయణ గుట్టకి వెళ్తుంది, ఓల్డ్ సిటీకి వెళ్తుంది, అట్లా ఇట్లా ఒక సంగారెడ్డి దాకా, పటాన్ చెరువు, ఇవన్నీ చేస్తున్నారు కదా. సో కొద్ది టైం పడుతుంది. ఓకే, దీనికి కారణం నీటి సరఫరా సరిగా లేకపోవడం వల్ల తెలంగాణలో అంటే మీరేమంటారు? నీరు అనేది ఒక రీజన్ అండి. ఒక నీళ్ళు అనేది ఒక రీజన్. సరఫరా కొద్ది తక్కువ ఉంది కానీ బట్ ఇంతకు ముందు మీద బెటరే. నీళ్ళ వల్లే పడిపోతుంది. నీళ్ళున్నా మిగతా డబ్బులు అయితే ఏం చేస్తారు మీరు? ఇప్పుడు IT సెక్టర్ చాలా డల్గా ఉంది. ట్రంప్ డిక్లేర్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్లో 1,00,000కు పైగా మంది వెనక్కి వచ్చారు. ఇప్పుడు కూడా ఈ January 20 ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశాక ఇండియా వాళ్ళు 18,000 మంది ఉన్నారంట, చైనా వాళ్ళు 38,000 ఉన్నారు. మొత్తం ఓవరాల్గా 14.45 lakhs మంది అక్రమ వలసలు, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ వెళ్ళారు. సో అన్నిటి మీద ఫోకస్ చేస్తున్నాడు. అయితే ఎవరైతే నాలెడ్జ్ ఉంది, చదువుకొని స్కిల్ ఉండి వెళ్తే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఈ ఫేక్ సర్టిఫికెట్లు లేకపోతే వేరే విధంగా ఏజెంట్లు పట్టుకొని, కానీ చాలామంది అక్కడ రెస్టారెంట్స్, పెట్రోల్ పంపులు, హోటల్స్లో పనిచేసేవాళ్ళు ఇల్లీగల్, వాళ్ళందరినీ ఏరు పంపించేస్తాడు. సో ఓవరాల్ ఏంటంటే యుఎస్లో తుమ్మితే ఇండియా అంతా, మొత్తం వరల్డ్ అంతా తుమ్మినట్టే. యుఎస్లో ఎకానమీ బట్టి మిగతా కంట్రీల ఎకానమీ ఎంత ఉంటుంది. సో ఓవరాల్గా లాస్ట్ 1 year 1.5 year సాఫ్ట్వేర్ బాగా చేయట్లేదు. హైదరాబాద్లో మీరు చూసుకుంటే 10 లక్షల మంది పైగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. అదే బెంగళూరు 10 లక్షలు, మిగతా 28 రాష్ట్రాల్లో 30 లక్షలు, అంటే టోటల్ 50 లక్షలు ఉంది. 10 లక్షలు మన వాళ్ళే ఉన్నారు. ఈ 10 లక్షల్లో 50% 40% ఎఫెక్ట్ అయింది అనుకోండి. ఎకానమీ వెస్ట్ జోన్లో కొనేది ఎవరు? అందరూ IT వాళ్ళే. ఎందుకంటే భార్యకు 1,00,000, హస్బెండ్కి 1,00,000 వచ్చింది అనుకోండి, 1,00,000 ఖర్చు పెట్టినా 1,00,000 EMI కట్టుకోవచ్చు. వాళ్ళ ఇన్కమ్ పడిపోతే అక్కడ EMIs దెబ్బతింటుంది, రియల్ ఎస్టేట్ మార్కెట్ దెబ్బతింటుంది. సో దానికి ఇప్పుడు లేటెస్ట్గా మనం చూసుకుంటే ఒకప్పుడు అగ్రికల్చర్లో బాగా ఇన్కమ్ వచ్చేది, తర్వాత ఫార్మా, మెడికల్, IT, ఇప్పుడు IT తర్వాత కంప్యూటర్ సైన్స్, తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా రియల్ ఎస్టేట్. ఎవరైనా బిలియనర్ మిలియనర్ ఉన్నాడంటే వాని వెనకాల డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వాడు ఫార్మా కంపెనీ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, వేరే ఇప్పుడు వారన్ బుఫెట్ అయిన వరల్డ్లో ఉన్నాడు ఆయన. అట్లానే బిల్ గేట్స్, జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, వీళ్ళందరూ టాపర్స్. సో వీళ్ళందరూ వారన్ బుఫెట్ కానీ, డొనాల్డ్ ట్రంప్ కానీ, బరాక్ ఒబామా, వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు బాగా తక్కువ టైంలో ఎక్కువ లాభాలు. ఎప్పుడు ప్రాపర్టీ క్లియర్ ఉండి, నీట్గా ఉండి, క్లియర్ టైటిల్ ఉంటే అప్పుడు అవుతుంది. అది ఇల్లీగల్ టైటిల్ అయితే నా గరక నా ఘటక అయిపోతుంది. ఓకే, ఎలాంటి వెంచర్లో ఫ్లాట్ కొంటే మంచిదంటారు?
ఇప్పుడు ఎలా అంటే ఇండివిజువల్ పర్సన్ ప్లాట్ కొనాలని కూడా ఒకటి అది పక్కన ఉంటుంది. మీ బడ్జెట్ ఎంత ఉంది మీ దగ్గర, మీ కెపాసిటీ ఎంత ఉంది, మీ అఫోర్డబిలిటీ ఎంత ఉంది, మీరు ఎంత పెడతారు, లోన్ ఎంత వస్తుంది, ఓవరాల్గా ఎంత వస్తుంది, అది చూసుకుని దాన్ని బట్టి అదొకటి. రెండోది మీ ఏజ్ ఆఫ్ ది ప్రాపర్టీ అంటే ఏజ్ ఆఫ్ ది బయ్యర్, ఎవరైతే ఏ వయసులో ఉంటారు. 30 సంవత్సరాలు థింకింగ్ వేరే ఉంటుంది. 60 సంవత్సరాలు ఇప్పుడు 60 సంవత్సరాలు అనుకోండి రిటైర్ అయిపోతే ఒక దగ్గరే ఉంటాడు. 30 సంవత్సరాలు మీరు ఇవాళ ఇక్కడ ఉన్నారు, రేపు ఇంకో ఛానల్, రేపు ఇంకో ఆఫీస్, ఇంకో ప్రమోట్ చేసి పంపించవచ్చు. అప్పుడు మీరు ఇక్కడ కొనుక్కుంటే మారిపోతారుగా. సో దీని ఏంటంటే అనేకమైన పాయింట్స్ ఉన్నాయి కన్సిడర్ చేయడానికి. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు దేనికి పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఒకటి క్యాపిటివ్ కన్జంప్షన్, అంటే మనం ఉండడానికి కొనుక్కునేది. అప్పుడు సిటీలోనే కొనుక్కోవాలిగా, మీరు వెళ్ళి అక్కడ జడ్చర్లలో కొనుక్కోరు కదా, ఎందుకు దూరం అప్ అండ్ డౌన్ చేయలేరు. రెండోది ట్రేడింగ్, మీరు కొని ఇంకొకరికి అమ్మేస్తారు లాభం వేసుకొని. మూడోది రెంటల్ ఇన్కమ్. నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. దీన్ని బట్టి మీ ఏజ్ని బట్టి, మీ పర్పస్ని బట్టి, మీ కెపాసిటీని బట్టి మీ మాకు రియల్టర్ ఆప్షన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ అని ఉంది. అంటే నా దగ్గర ₹1,00,00,000 ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎన్ని సంవత్సరాలు డబుల్ అవుతుంది, రోడ్డు పక్కన కొనాలా, రోడ్ లోన్ కొనాలా, ఏ ఏరియాలో కొనాలి, ఏ విలేజ్లో కొనాలని అడుగుతారు. అవి మన స్ట్రాటజీ ఆలోచించి డిసైడ్ చేసి చెప్తాం దాన్ని.